ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి పార్థసారథి గారు ఈ మొత్తం వ్యవహారాన్ని సెటరైట్ చేసుకోవడానికి అంటే ఇంకా లేటు పడుతుండటానికి కారణం ఏంటి, పరిష్కారం ఎప్పటికైపోతుంది ఇదంతా? ఏంటంటే మొన్న కేంద్రం నుంచి కమిటీ వచ్చింది, వాళ్ళందరికీ వాటి విషయాలు కూడా చెప్పాము. అది కేంద్ర పార్టీ మళ్ళా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మధ్యలో కూడా అందరినీ ఇక్కడికి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు సరి చేసిన తర్వాత ఒకేసారి ప్రకటించాలనేటువంటిది కేంద్ర పార్టీ ఆలోచనగా మేము అనుకుంటున్నాం. అనేక రకాలుగా ఉండేటువంటి విషయాల్లో ఏంటంటే అండి, ఈ రోజు ఉండేటువంటి సోషల్ మీడియాలో దీంట్లో అవతల వాళ్ళు ఉపయోగించుకొని ఉన్న విషయాన్ని కూడా భూతత్వంలో చూపించేదానికి అవకాశం ఉంది. అది లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ మూడు పార్టీలు అయిన తర్వాత 100% మంచి రిజల్ట్స్ వస్తాయనేటువంటిది ప్రజల్లోనూ విశ్వాసం వచ్చింది, పార్టీల్లోనూ విశ్వాసం వచ్చింది, కింద ఉండేటువంటి నాయకుల్లో కూడా వచ్చింది. ఒక్కసారిగా బీజేపీ కలిసిన తర్వాత చాలా చేంజ్ అయితే మేము చూస్తున్నాను. నాకైతే నేను మిగతా మాదిరి ఏదో ఆశామాషిగా అయితే చెప్పను. నాకు తెలిసినటువంటి సమాచారం, నేను ఈ 4 days 5 days గా మొత్తం అంతా కూడా నేను కదిరిలోనే ఉన్నాను, ఇప్పుడు కదిరిలోనే ఉన్నాను. నేను ఇచ్చిన తర్వాత అనేక మందిని ఫోన్లు చేస్తుంటే తప్పనిసరిగా ఈ కూటమి వల్ల 2014 విజయం సాధిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో లెట్ us ఫైట్. దాంట్లో ఉండేటువంటి దాంట్లో ఏముందండి, ఆ యొక్క దీన్ని మనం ప్రయత్నం చేస్తాం. తర్వాత ఉండేటువంటి ప్రజలు నిర్ణయం చేసేటువంటి భగవంతుడు ప్రజలు కలిసినారు. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు, అదే ధైర్యం వాళ్ళకి, ఒక కాన్ఫిడెన్స్. ఇంతకుముందు జనసేన తెలుగుదేశం కలవడం ఒక ఎత్తు, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఉన్నటువంటి కూటమికి ఓటేస్తే బెటర్ అన్నటువంటి ఫీలింగ్, అప్పుడు ఏమవుతుంది మీ పరిస్థితి? వేసారు కదా సార్ ఒకసారి, ఆల్రెడీ ఏసీ దెబ్బతిన్నారు కదా రాష్ట్ర ప్రజలు. వేసినాక వాళ్ళ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఉంది కదా. నువ్వు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 మంత్రులు ఇక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు 2 మంత్రులు ఉన్నారు కేంద్రంలో. వాళ్ళకి జనసేన 4 ఏళ్ల పాటు మద్దతుగా ఉంది. తర్వాత ఈ కూటమిలో ఉన్న ముగ్గురే జనసేన బీజేపీని తిట్టింది, తెలుగుదేశాన్ని తిట్టింది. బీజేపీ తెలుగుదేశాన్ని తిట్టింది, జనసేన తిట్టింది. తెలుగుదేశం వీళ్ళిద్దరిని తిట్టింది. మరి ఆ కూటమిని ప్రజలు ఆ కూటమిని ఆశీర్వదించారు, బట్ ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు కదా. మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని అదే కూటమిని ఎట్లా ఆశీర్వదిస్తారు? మిమ్మల్ని పోల్చుకుంటే వాళ్ళు బెటర్ అని కదా ఎవరు చెప్తారు? అది ఇప్పుడు అదే జనం దగ్గరికి చెప్పింది కూడా అదే. ఆ కూటమిని అధికారంలోకి తీసుకొని వచ్చినప్పుడు మాకు వచ్చిన సీట్లు 67. ఆ కూటమి ప్రభుత్వాన్ని దించినప్పుడు మాకు వచ్చిన సీట్లు 151. మరి వాళ్ళని ప్రజలు ఆశీర్వదించారా, ఎక్కువ తిరస్కరించారా? కూటమిగా జట్టు కట్టినప్పుడు సీట్లు వచ్చినాయి సార్, ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు కదా. లాజిక్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పైన మళ్ళీ మోడీ గారు అండి 10 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడండి, ఈ 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేసేసాడు, ఇంకొక 5 ఏళ్లు ఉంటే అసలు బ్రహ్మాండమైన న్యాయానికే న్యాయం ప్లస్ కలిపి 3 న్యాయాలు చేస్తాడండి అని చెప్పి వాళ్ళు ఒకటి అడుగుతారా? అడగటానికి అవకాశం లేదు కదా. నాడు ఏం మాట్లాడాడు, నేడు ఏం మాట్లాడాడు, అప్పుడంతే పేపర్లు కదా సార్. అంతకుముందు 10-20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం వద్దన్నా వస్తున్నాయి కదా యూట్యూబ్ లో, గుర్తు చేస్తున్నారు కదా వచ్చి. మోడీ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు. మీరు వద్దన్నా మళ్ళీ ఏదో చూస్తున్నా దానికి ఏం వస్తుంది కదా. ఇది సినిమా రక్కన మొత్తం ఇప్పుడు పార్థసారథి గారు మైండ్ లో అరైజ్ చేసేసారు, అట్లా జనాలందరూ అరైజ్ గారా సార్? ఇప్పుడు పార్థసారథి కంటే రాజకీయ పార్టీ నాయకులు సార్ పార్థసారథి గారు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ అవసరాల కోసం పనిచేయొచ్చు, అదే పార్టీలో ఉన్నా ఎవరికైనా సరే. బట్ ప్రజలు అట్లా ఉండరు కదా. వాళ్ళకి ప్రభుత్వం ఏం చేసింది, మంచి చేసిందా లేదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మంచి చేస్తేనే ఓటేయండి అయ్యా, మంచి చేయకపోతే వేయొద్దయ్యా, కానీ దయచేసి వాళ్ళు చెప్పే దొంగ మాటలు మాత్రం నమ్మద్దయ్యా అంటున్నారు. మళ్ళీ మేనిఫెస్టో చూపిస్తున్నారు. ముగ్గురు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు కూటమి కట్టినాక ఓ పాంప్లెట్ చూపిస్తున్నారు కదా. ఈ 3టికి కలిపి మోడీ గారు ఫోటో వేసి, చంద్రబాబు నాయుడు ఫోటో వేసి, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చేయలేదు కదా వాళ్ళు. ఆ హామీలు చేయనప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఆయన సూపర్ 6 మొన్న ఒకటి బీసీలది 7 మళ్ళీ ఎట్లా నమ్ముతారు?